మీ టైం వేస్ట్ చేయము. ఒక 5 minutes 5 నిమిషాలు దయచేసి మీ చెవులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకురా 5 నిమిషాలు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నానా అని అనిపించేటట్టు మీకు ఉండదు. సో కొంచెం ఓపిక చేసుకొని దయచేసి మా మాటలు వినండి. మీకు ఈ లోకంలో మనం ఎందుకు బ్రతుకుతున్నాము అనే క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఈ లోకంలో నేను ఎందుకు పుట్టాను, దేనికోసం నేను పరిగెడుతున్నాను, నిజంగా నాలో మనశ్శాంతి ఉందా, నిజంగా నాలో ఆనందం ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయా? లేకపోతే ఒకసారి ప్రశ్నలతో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. నిజంగా దేనికోసం మనం పరిగెడుతున్నాం? ఈ లోకంలో మనం దేనికోసం పరిగెడతామంటే మన కుటుంబం కోసం, మన కుటుంబ పోషణ కోసం, లేకపోతే మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళకి ఫీజులు కట్టాలి, లేకపోతే నాకు అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చుకోవాలి, లేకపోతే మంచిగా నేను మంచి బట్టలు వేసుకోవాలి, వేరే ఊర్లు తిరగాలి, ఇలాంటి ఆనందాల కోసం బతుకుతాం కదా. సరే, దీని అంతటి తర్వాత మన జీవితం ఏమవుతుంది? మన ఆత్మలో తృప్తి ఉందా? ఆత్మకి నిజంగా ఆనందం ఉందా? సమాధానం ఉందా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. మీ టైం ఎక్కువ తీసుకోవడానికి చెప్పాను కదా, వీటన్నిటికి జవాబు ఒకటేనండి, ఒకటే. అది మీకు శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, మీకు ఆనందం కావాలన్నా, యేసు ప్రభు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైనా ప్రేమించే దేవుడు అనే పదం విన్నారా? ఓకే, దేవుడు అంటే శక్తిమంతుడు, బలవంతుడు, గొప్ప దేవుడు, పవర్ఫుల్ గాడ్, ఇవన్నీ వింటాం కదా. కానీ యేసు ప్రభులో ఒక విశిష్టత ఉందండి. మీతో మేము వాదించడానికి రావట్లేదు, లేకపోతే మిమ్మల్ని మతం మార్చడానికి అసలు రావట్లే, మీతో మేము గెలవడానికి కూడా రావట్లేదు. ఒకటే, మేము దేవుని ప్రేమను అనుభవించాం, ఆయన ప్రేమలో మునిగి తేలుతున్నాం. మాకు ఎలాంటి కష్టం వచ్చినా అది కష్టంలో అనిపించదు, ఎందుకంటే ఆయన ప్రేమలో మేము ఉన్నాం కదా, అది మాకు ఆనందం ఇస్తుంది. సో మీరు కూడా అదే ఆనందంలోకి రావాలని కోరుకుంటున్నాము. ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మాటలతో చెప్పి వదిలేదు. ఆయన ఈ లోకంలో మన తల్లిదండ్రులు ఉంటారు, మనకి జీవం ఇస్తారు. మనకి 2 కిడ్నీలు పోయినాయి అనుకోండి, ఒక కిడ్నీ ఇస్తారు, ఇంకో కిడ్నీ ఇస్తారా? వాళ్ళు ఎవరు? ఎందుకంటే తర్వాత వాళ్ళు కూడా లైఫ్ ఉండదు కదా. కానీ యేసు ప్రభు అయితే ఆయన 2 కిడ్నీలు కాదు కదా, ఆయన రక్తాన్నంతా నీ కోసం చిందించాడు. ఆ రక్తం ఎంత శక్తివంతమైనదంటే నువ్వు చనిపోయినా కూడా తిరిగి నిన్ను లేపగలిగిన శక్తి ఉన్న రక్తం అది. ఆయన చనిపోయాడు, సమాధిలో ఉండలేదు, తిరిగి 3rd డే లేచిన ఒక్కటే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన యేసు ప్రభు వారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారండి. మన జీవితం 70 సంవత్సరాల మట్టుకు కాదు, 80 సంవత్సరాల మట్టుకు కాదు, మనదంత చిన్న జీవితం కాదు, అంతకంటే పెద్ద జీవితం నీకు నాకు ఉంది తెలుసా? ఆ విషయం నీకు తెలుస్తుందా? అంతకంటే గొప్ప ఆనందం నీకు ఉంది తెలుసా? ఈ లోకంలో మనము చనిపోయాక మనకి రెండు చోట్లకి వెళ్తామని మనం వింటాం. ఒకటేంటి స్వర్గం, ఇంకొకటేంటి నరకం. రైట్, మరి మనం పుణ్యకార్యాలు చేస్తేనో, లేకపోతే అందరికి ఫుడ్ పెడితే, మంచిగా భోజనం పెడితేనో మనకి పరలోకం వచ్చేస్తుందా, స్వర్గం వస్తుందా? లేదు, రాదండి. మనము ఇప్పుడు ఒక ఊరు వెళ్ళాలనుకోండి, ఆ బస్సు ఎక్కితేనే వెళ్తాం, అంతే కదా. హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ బస్సు ఎక్కి వెళ్ళాలా? అది కాదు నేను వేరే బస్సు ఎక్కుతానంటే అక్కడికి వెళ్ళలేము. అలాగే స్వర్గం కావాలన్నా, నీకు శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా నిజమైన మార్గాన్ని ఏంటో నువ్వు తెలుసుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు ఊరికే నీ చెవిలోకి రావట్లే, ఊరికి నీ తోసేకి చెవుల్లో నుంచి మాటలు చాలా విలువైనవి. నీకు ఆనందాన్ని ఇస్తాయి. నీకు శాంతి లేదా, నీకు శాంతి ఇస్తుంది. నీకు సమాధానం లేదా, సమాధానం ఇస్తుంది. నీకు నెమ్మది లేదా, నెమ్మది ఇస్తుంది. ఇవన్నీ కూడా యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దయచేసి మీరు ఈ వార్త నిర్లక్ష్య పెట్టకండి. యేసుప్రభుని నీ దేవుడుగా నువ్వు 2 మాటలు ప్రార్థన చేసుకో. దేవా, నువ్వు నిజమైన దేవుడు అయితే నీవు నాలోనికి రావా? ఆయన నిన్ను నన్ను తొందర పెట్టి ఆయన ఫోర్స్ తో నీ హృదయంలోనికి రాడు. గాడ్ ఈజ్ వెరీ జెంటల్. ఆయన చాలా నెమ్మది కలిగిన దేవుడు, చాలా ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమతో నీ దగ్గరకు వచ్చాడు కదా. ఇప్పుడు నీ దగ్గర ఏం చెప్తున్నాడంటే, నన్ను వెల్కమ్ చేయి, నన్ను నీ హృదయంలోనికి పిలువు అని చెప్తున్నాడు. ఒక్కసారి నువ్వు ఆయన హృదయంలోనికి పిలువు, ఒకసారి ఆహ్వానించు. దేవా, నా హృదయంలోనికి రా, నాకు శాంతి ఇవ్వి, నాకు సమాధానమి, నువ్వు నాకు కావాలి అంటే మాటలు ప్రార్థించాయి. ఆయన నీ ప్రతి పాపాన్ని కడుగుతాడు. నీకు ఆయన్ని దూరం చేసేది ఏంటో తెలుసా? నీ పాపమే. పాపం అంటే పెద్ద పదంలో అనిపిస్తుందేమో, ఏదో కాదండి, అది తప్పు. ఏంటంటే నువ్వు చిన్న అబద్ధం చెప్తావు కదా, ఆ తప్పు నీకు దేవుడికి దూరం వచ్చేస్తుంది. నువ్వు ఇతరులు మోసం చేస్తావు కదా, ఆ మోసము దేవుడికి నీకు దూరం వస్తుంది. ఈ దూరం మధ్యలో ఏమొస్తుందంటే నీకు నెమ్మది లేని తనం వస్తుంది, అసమాధానం వస్తుంది,
సో వీటన్నిటిని యేసు ప్రభు తన రక్తంతో కడగడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను ఊరికినే తోసేయకండి. ఆయన నీ హృదయంలో పిలవండి. ఎంతో మన జీవితం ఎంతో కాలం కాదు. ఇదే ఈ రోజే రక్షణ దినం, నేడే రక్షణ దినం. రేపేమవుతుందో నీకు తెలీదు. గాడ్ సో లవ్ ద వరల్డ్. యేసు ప్రభు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతంటే ఊరికనే మాటలతో చెప్పేంత కాదు, తన సొంత కుమారుని ఇచ్చినంతగా. తన కుమారుని నీ కోసం ఇచ్చినప్పుడు ఇంక ఈ లోకంలో చిన్న చిన్న మాటలు అడుగుతున్నావా? నాకు అప్పులు తీసేయని అడుగుతున్నావా? నాకు ఆరోగ్యం ఇవ్వని అడుగుతున్నావా? ఇవన్నీ చాలా చిన్న విషయాలండి. ఆయన దేవుడు తన కుమారుడినే నీకు ఇచ్చాక ఇవన్నీ ఆయన ఇవ్వడానికి వెనుక తీయడు. కాబట్టి యేసు ప్రభుని దయతో ఒకటే మనవి ఏంటంటే, దేవా నా హృదయంలోనికి రా, నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఆనందం ఇవ్వు. హీ విల్ బి దేర్. నీ దగ్గరకు వస్తాడు, నీకు ఆనందం ఇస్తాడు, నీలో నీకు మనశ్శాంతి ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభులో ఉన్న విశిష్టత ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఇటర్నల్ లైఫ్ ఇవ్వడానికి వచ్చాడు. ఆయన అసమర్థుడైన దేవుడు కాదు. ఆయన చిన్నగా ఆలోచించే దేవుడు కాదు. ఆయన నీకు లిమిట్లెస్ గా నీతో ఉండాలనుకుంటున్నాడు. ఇటర్నల్ లైఫ్ అంటే ఏంటో తెలుసా? నిత్య జీవము. మనకి ఏంటంటే 70 సంవత్సరాలు బతుకుతాం అనేది అబద్ధం, 100 బతుకుతాం అనేది అబద్ధం. శరీరానికి చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ చనిపోయాక 2 చోట్లకి వెళ్తుంది. ఒకటి స్వర్గం, ఇంకొకటి నరకం. స్వర్గం అంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అదే స్వర్గం. ఈ లోకంలోనే నువ్వు స్వర్గం అనుభవించవచ్చు, ఎందుకంటే యేసే నీతో ఉంటాడు కదా. అలాగే నీ ఆత్మ కూడా నువ్వు చనిపోయాక, ఈ శరీరం చనిపోయాక నీ ఆత్మ నిత్యము జీవిస్తుంది. నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడంట. అర్థమైందండి? సో మీకు ఆ నిత్య జీవం కావాలన్నా మీరు దేవుని దగ్గరికి రావాలి. అయితే సాతాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? దొంగతనం చేయడానికి వస్తాడంట, నాశనం చేయడానికి వస్తాడంట, హత్య చేయడానికి వస్తాడంట. ఎవరికైనా అప్పులు ఉన్నాయంటే, ఎవరికైనా నష్టాలు ఉంటున్నాయంటే, ఎవరైనా లేమరికల్లో ఉంటున్నామంటే ఇదంతా ఎవరి వల్ల తెలుసా? సాతాను వల్ల. ఎందుకంటే మనం వాడి దగ్గర ఉన్నాం కదా, వాడు ఆశ్రయ పొందుకుంటున్నాం అందుకే. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్తాను. ఆదికాండం 1:28 ఉంది. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనండి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? మనం ఫలించాలని, మనము అభివృద్ధి చెందాలని, ఇంకా మనము ఈ భూమిని స్వాధీనం చేసుకుని దీని మీద ఏలుబడి చేయాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే నీకు ఆనందం ఉంటది, నీకు అధికారం ఉంటది, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం ఉంటది, తర్వాత నిత్య జీవం అనే ఆశీర్వాదం ఉంటది. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇదేదో మైక్ లో వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు కాదు, అంత నార్మల్ విషయం అయితే కాదు. కాబట్టి ఒకసారి దీనికోసం ఆలోచించండి. 2 మాటలు ప్రార్థన చేసుకోండి. దేవా నా హృదయం దగ్గర నువ్వు నిలిచిండి తడుతున్నావంట. దేవా నా హృదయంలోకి రాదేవా, నాకు శాంతి ఇవ్వదేవా, నాకు సమాధానం ఇవ్వేసయ్యా. ఇలాగే ప్రార్థన చేయండి. ఒక మనిషితో మీరు ఎలా మాట్లాడతారో అలాగే దేవుడితో కూడా నార్మల్ గా మాట్లాడండి. ఒక మనిషితో మాట్లాడినట్టు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చొని 2 మాటలు దేవుడితో ప్రార్థన చేయండి. ఆయన మన కోసం మరలా తిరిగి 2వ రాకుండా ఈ లోకానికి వస్తున్నారు. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో, ఆయన నమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ నిత్య జీవం ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు. మీకోసం 2 మాటలు ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న యేసయ్య మంచి దేవా, మా హృదయంలోనికి మీరు రండి దేవా. మా హృదయంలో ఉంటున్న ఆ శాంతి లేని ఆ స్వభావము, గలిబిలి, ఆందోళన, నా దేవా ఆ ఖాళీ, ఎవరూ నింపలేని ఖాళీ, ఎవరూ నింపలేని ప్రేమ నాలో ఆ వెలితి ఉండిపోతుంది దేవా. ఆ వెలితిని నీ ప్రేమతో నువ్వు నింపండి. నువ్వు నా హృదయంలోకి రండి యేసయ్యా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి దేవా వారి హృదయంలో నా దేవా మీరు వెళ్ళమని అడుగుతున్నామయ్యా. మనశ్శాంతినివ్వండి. ఎవరికైతే సమాధానము, ఆనందం లేదో వారికి ఆనందం ఇవ్వండి. ఎవరైతే పాపాలతో సతమవుతున్నారో వారి ప్రతి పాపమును యేసు రక్తముతో కడగండి. యేసు అనే నామములో ఉంటున్న విజయము ఇక్కడున్న రాయవరం వాసులందరికీ యేసు నామములో కలుగును గాక. యేసు నామములో ఈ ఊరును యేసు ప్రభువుకు అప్పగిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.